సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించి. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఏ వయసు వాళ్ళకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్ బ్రిటన్, ఎంఎస్ ఎఫ్ఆర్ఎస్ఎం లండన్, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరిలో చూస్తూ ఉన్నాం. సో అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, అసలు ఎట్లా ఉంటాయి, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎందుకు వస్తాయి సార్? ఇంతకుముందు గ్యాస్ ట్రబుల్ ఎక్కడో ఒకటికి వచ్చేది, పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చేది. ఇలా సిగరెట్ తాగేవాడికి, మందు కొట్టేవాడికి వచ్చేది. ఇవాళ పిల్లలకు కూడా గ్యాస్ ట్రబుల్. అసలు సిగరెట్ తాగినవాడికి, మందు కొట్టినవాడికి గ్యాస్ ట్రబుల్, వృద్ధులకు గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఎక్కువైపోయింది. అసలు దీనికి కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి, టెన్షను. పిల్లవాడి మీద లేనిపోయిన ఒత్తిడి. వాడిని 6వ తరగతి నుంచి నీట్ అంటారు, జేఈ అంటారు, డాక్టర్ వాళ్ళంటారు, ఇంజనీరు, ఐఐటి సీట్ అంటారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో మెడికల్ సీట్ అంటారు. విపరీతమైన ఒత్తిడికి పిల్లవాడిని కార్పొరేట్ స్కూల్లో పెట్టి ఆట లేదు, పాట లేదు, పొద్దు నుంచి రాత్రి దాకా. ఇంకా కొంతమంది పిల్లాడు ఇంటికి రాగానే అమ్మ ఏదో పెడుతుంది, నాన్న ట్యూషన్ అంటది. ఏంటి, ఆట లేదు, పాట లేదు, ఎంటర్టైన్మెంట్ అంతకంటే లేదు. ఇప్పుడన్నా దొరికితే ఆ పిల్లాడు సెల్ ఫోన్ పట్టుకుంటాడు. సెల్ ఫోన్లోనే ఎంటర్టైన్మెంట్, అదే ఎంటర్టైన్మెంట్. వాడికి ఎంతసేపు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవి పెడుతుంటారు. వాడు అడ్డంగా పెరుగుతాడు, నిలువుగా పెరగడు. ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ గతంలో ఉండేది కాదు కదా. దాంట్లో ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లో టేస్టింగ్ సాల్ట్, అజినమోటో, ఉప్పు అంటారు. పాపం దాని గురించి ప్రజలకు తెలవక దాన్ని వాళ్ళు ఫ్రైడ్ రైస్లో వేస్తే మనం ఆనందిస్తున్నాం, రుచిగా ఉంటుంది టేస్టింగ్ సాల్ట్ అని, రుచిని పెంచే సాల్ట్. చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే అది లేకుండా అసలు వంటలే ఉండవు. ఈ అజినమోటో, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, ఆ రుచిని పెంచే సాల్ట్ చాలా హాని కలిగిస్తుంది, ప్రమాదకరమైంది. దానివల్ల అడ్డంగా పెరుగుతారు, బరువు పెరిగిపోతారు. పెరిగితే పెరిగారు. పిల్లలకి, చిన్నపిల్లలకి, మగవాళ్ళకి, ఆ పిల్లలకి మగతనం కూడా తగ్గిపోతుంది. ఇంట్లో కూడా చాలామంది వాడతారు, ఇది తెలవక వాడుతున్నారు, అమాయకత్వంతో వాడుతున్నారు. కొనుక్కొచ్చుకుని టేస్టింగ్ సాల్ట్ అని వేస్తున్నారు. కనుక మీరు టేస్టింగ్ సాల్ట్ ఈరోజు వీడియో చూసినప్పటి నుంచి మళ్ళీ జీవితంలో ఎప్పుడు వాడద్దు. మీరు ఒకవేళ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినా మాకు టేస్టింగ్ సాల్ట్ లేకుండా పట్టురావయా, నూడిల్స్, చైనీస్ ఫుడ్ తీసుకోండి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు వాడుతుంటారు. అంత హామ్ చేస్తుంది, ఇంత హానికరం తెలవదు మనకి. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ వల్లనే ఈ రోజున పిల్లలకి గ్యాస్ ట్రబుల్. మన ఆహారపు అలవాట్లు మారకం. ఇంకోటి, ఇది కలియుగం, కల్తీల యుగం, అంతేనా? అసలు కల్తీ లేని వస్తువు ఏదైనా మనకు ఉందా? ఏదీ లేదు. చివరికి పుచ్చకాయ లోపల రంగు బాగా పెరగాలని పుచ్చకాయ లోపల ఇంజక్షన్ చేస్తున్నారు. ఏంటి చెప్పండి? అట్లాగే పాలు ఎక్కువ ఉత్పత్తి చేయాలని చెప్పి గేదెకి, ఆవుకి ఇంజక్షన్లు ఇచ్చి పాల ఉత్పత్తి పెంచుతున్నారు. ఇంకా కక్కుర్తి, కోడి బరువు పెరగాలని దానికి ఇంజక్షన్ వేస్తున్నారు, హార్మోన్ల ఇంజక్షన్లు. ఏది కల్తీకి అనర్హత ఏదీ లేదన్నట్టు మనకి కారపొడిలో కల్తీ, పసుపులో కల్తీ, ఏది అసలు అన్నిట్లోనే కల్తీ కదా. ఆ కల్తీల ప్రభావం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ అనేది చాలా అధికమైపోయింది. ఇక యువత, వాళ్ళు సరిగ్గా టైంకి తినరు. మనం భోజనం అనేది 4 సార్లుగా తినాలి. ఉదయం 8-9 గంటల మధ్యలో టిఫిన్ చేయాలి. 12-1 గంట మధ్యలో మళ్ళీ లంచ్, భోజనం చేయాలి. చాలామంది చేయని పని ఏంటంటే సాయంత్రం ఏమీ తీసుకోరు. 12-1 గంటకు తిన్నవాడు మళ్ళీ రాత్రి 8-9 దాకా ఏం తినడు, మధ్యలో కాఫీలు, టీలు తాగుతుంటాడు. పదే కాఫీ, టీలు తాగితే వచ్చేది ఏంటంటే గ్యాస్ ట్రబులే. గంటకోసారి కాఫీ. తెలివిగల వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే వచ్చిన కస్టమర్కి కాఫీ ఇస్తుంటాడు, వీడు మంచినీళ్ళు తాగుతుంటాడు. ఏమంటే సేట్ గారు మీరు తాగరా అంటే ఇప్పుడే తాగానండి అంటాడు. ఆ విధంగా మనం వచ్చిన కస్టమర్ని తృప్తిపరచడానికి వాళ్ళ కాఫీ, టీ ఇవ్వాలి, కానీ ఈయన కూర్చుంటే ఈయనకి జబ్బు వచ్చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. మనం చాలామంది మిస్ అవుతుంది సాయంత్రం 4-5 గంటల మధ్యలో
పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఏదో ఒకటి తినాలి. నువ్వు బిస్కెట్లు తింటావా, పండ్ల ముక్కలు తింటావా, పాలు తాగుతావా, మజ్జిగ తింటావా, ఏదో ఒకటి సాయంత్రం పూట స్నాక్స్ అనేవి తినాలి. అంటే 12-1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు 8 గంటల పాటు ఖాళీగా కడుపు నుంచితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం ఆపమంటే ఆగదు. అది సరఫరా అవుతూనే ఉంటుంది, ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్ల ప్రభావం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. తర్వాత రాత్రి 12 గంటల తర్వాత మిడ్ నైట్ బిర్యానీ సెషన్లు, అప్పుడు 100 రూపాయలకే 150 రూపాయలకైనా పెద్ద పెద్ద బోర్డులు, 12 తర్వాత లోపల చేరతారు. అడుగు పొడుగు మిగిలిపోయినవన్నీ తగిలిచ్చేస్తుంటాడు. ఆ స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ ఏంటి చెప్పండి, హైదరాబాద్ పట్టణాల్లో మిడ్ నైట్ మసాలా, మిడ్ నైట్ బిర్యానీ అన్నట్టు మిడ్ నైట్ పెడతారు. ఈ కుర్రకారు చేరతారు 12 కానించి 3 దాకా. ఇక దాంతోపాటు సిగరెట్టు, మందు, ఇవన్నీ వెరసి వాడి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి తెల్లవారుజాము 4, నిద్రలేసేది 11, 12. ఇట్లాంటి అలవాట్లు ఉంటే మిగిలేది గ్యాస్ ట్రబుల్ కాక ఏముంటుంది. అట్లాగే వృత్తిపరంగా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు లేదా ఉన్నత అధికారులు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడి, టెన్షను దానివల్ల కూడా ఉంటుంది. లేదా కొన్ని నష్టాలు, కష్టాల వల్ల కొంతమంది డిప్రెషన్కి గురవుతారు. ఈ డిప్రెషన్ వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. దాన్ని అధిగమించాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ నిలబడి ఉండాలి. ధైర్యంగా నిలబడాలి, కుంగిపోకూడదు. కుంగుబాటు మనకి శత్రువు, హానికరం. ధైర్యంగా నిలబడి సమస్యను ఎదుర్కొనాలి. ఎక్కడైతే కోల్పోయాం అక్కడే మళ్ళీ విజయం సాధించాలి. ఆ విధంగా ఒకప్పుడు మనం 1962లో చైనాతో యుద్ధం చేసి ఓడిపోయాం. ఇవాళ ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చింది భారత్. 62 తర్వాత ఎప్పుడైనా ఓడిపోయామా? లేదు, ఎప్పుడు లేదు. మనం చూపించాం, రుచి చూపించాం. ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఏంటో, తడాకేంటో ప్రపంచ దేశాలు చూపించాం. అట్లా 62లో ఓడిపోయామని మనం వెనక్కి తగ్గల. అదేవిధంగా జీవితంలో కూడా భారతదేశం, భరతమాత ఎలా నిలబడిందో ఆ విధంగా నిలబడాలి. అంతేగాని డిప్రెషన్కి గురవద్దు. తర్వాత కొంచెం భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది. వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ కుదరదు. ఆమె ఒకటి అంటుంది, ఈయన ఒకటి అంటుంది. ఈయన ఒక సినిమా అంటే ఆమె ఒక సినిమా అంటుంది. ఆ విధంగా వాళ్ళకి ఘర్షణ వైఖరి ఉండటం. ఇది పిల్లల ముందు అమ్మ నాన్న కొట్టుకోకూడదు, తగాదా పడకూడదు. ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. మీరిద్దరు వాళ్ళ ముందు సఖ్యత ఉండాల్సింది. ఆ పిల్లాడు బడికి వెళ్ళినాక కానివ్వండి, అప్పుడు ఎవరు లేనప్పుడు. కొంతమంది పని మనుషుల ముందు తగాదా పడుతుంటారు. మనం విలువ తక్కువైపోయామా, మా అమ్మగారు మా అయ్యగారు ఏంటి ఎప్పుడు రోజు తిట్టుకుంటుంటారంటారు. ఇలా మనము రాజీ పడాలి. ఇప్పుడు భార్య ఆమె బాల్యం నుంచి ఒక విధానంలో పెరిగింది, వీడు ఒక విధానంలో పెరిగింది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ భార్య యొక్క మనోభావాలని భర్త గౌరవించాలి. నేను గీత గీస్తాను, నువ్వు నా లైన్లో నువ్వు ఉండంటే ఎట్లా? పోయినాయి, శాసించే రోజులు పోయినాయి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. భాగస్వామి కదా, చెరో 50 పైసలు కదా. మరి నువ్వు చెప్పినట్టు ఆమె కొంతవరకు రాజీ పడాలి ఇద్దరు. అంతేగాని నేనే చెప్పినట్టు నువ్వు చెయ్యి అంటే ఆ అమ్మాయి 25 ఏళ్ళు 26 ఏళ్ళు ఆమె విధానంలో పెరిగొచ్చి నువ్వేదో గీతలు గీస్తున్నావు అంటే ఎక్కడ కుదురుతుంది? నిదానంగా లైన్లోకి రావాలి. ఆ విధంగా ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఘర్షణ, మరి విడాకులు, కోర్టుల చుట్టూ తిరగటము, మొగుడిని వదిలించుకోవడానికి ఏమో అనవసరమైన పోలీస్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి వదిలించుకోవటం. ఇవాళ అప్పట్లో రెండో పెళ్ళి అంటే ఎంతో అసలు ఎక్కడ ఉండేది కాదు. ఇవాళ రెండో పెళ్ళి అని సెకండ్ అండి, థర్డ్ అండి అంటున్నారు. చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు, ఏం దాచే పని లేదు. ఇంకోటి ఏంటంటే ఇది రెండో పెళ్ళి మూడో పెళ్ళి ఎందుకంటే వాడు నపుంసకుడని ముద్ర వేసేస్తున్నారు. బాగా చక్కగా వేసేస్తున్నాం ముద్ర. మొదటివాడికి మగతనం లేదండి, అమ్మాయి నట్ట బలిపశువు చేస్తామని చెప్పేసి వాడి మీద ఉందో లేదో ముద్ర వేసి పంపించేస్తున్నారు. పైగా వాడు ఇస్తాడో విడాకులు ఇవ్వడో లేదని చెప్పేసి వాడి మీద 498 కేసు పెట్టేసి వాడిని ఇబ్బంది పెట్టి పోలీస్ కేసు పెట్టి రాజీ పడి ఈ డబ్బులు ఇచ్చినవన్నీ మళ్ళీ వెనక్కు గుంజుకోవడం ఇది సమాజంలో జరుగుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ భార్యాభర్తల విడాకుల కేసు తల్లిదండ్రుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంకా చెడు అలవాట్లు, ఈ సిగరెట్లు, తర్వాత మందు, పులుపు, కారం, మసాలా దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడతాం. మనము కూరలు వండేటప్పుడు పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, మళ్ళీ కారం పొడి, దానికి తోడు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క. మాంసాహారం తింటే కొంతమంది నాలుక మండాలి,
కళ్ళంటే నీళ్లు కారాలి, అప్పుడే నాన్ వెజిటేరియన్ మాంసాహారం కిక్ వస్తుందని భావించేవాళ్ళు ఉన్నారు. అవును. రాయలసీమ తెలంగాణ జిల్లాల్లో గ్రామాలకు వెళ్తే ఇట్ట ఉంటే కానీ వాళ్ళకి నచ్చదు. కనుక ఘాటు అయిన తిండి తినటం, మళ్ళీ దానికి పచ్చి ఉల్లిపాయలు కొంతమంది గ్రామీణ ప్రాంతాల వరకు నా చిన్నతనంలో పొద్దున్న చద్దన్నంతో పాటు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొరుకుని తినేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది పచ్చిమిరపకాయ కొరుకుని తింటారు. పచ్చిమిరపకాయ కొరుకుని తింటే ఎంత ఘాటుగా ఉంటుంది. మరి వాళ్ళు హెల్దీగా ఉంటారు కానీ వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. కనుక టైం ప్రకారం అన్నం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి వల్ల ఇవన్నీ వస్తాయి. ఇవి ఇంకోటి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ వల్ల తేపులు వస్తుంటాయి. తేపులే కాకుండా తిన్న తర్వాత పొట్ట కొట్టుకుంటే డమ్ 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 శబ్దం వస్తుంది. అపానవాయువు అధికంగా వెళ్ళిపోతుంది. అపానవాయువు అక్కడ ఇబ్బంది ఏంటంటే శబ్దము, వాసన. ఎక్కడైనా ఓ మీటింగ్లో ఉన్నప్పుడు ఈ అపానవాయువుని మనం పిత్తులు అంటాం. అవి శబ్దంతో కూడుకుని వాసనతో వచ్చినప్పుడు మనం అవమానానికి గురము. ఏంట్రా ఈడు అనేసి అందరూ ఆడెంక చూస్తారు కదా, వాడు అందువల్ల అవమానానికి గురవుతాడు. కనుక అపానవాయువు మన యొక్క ప్రతిష్టను భంగం కలిగించే ఉంటుంది. ఇది గ్యాస్ ట్రబుల్ యొక్క ప్రమాదం. ఇంకోటి ఏంటంటే తేపుతుంటాడు, ఆ తేపున ఆపుకోలేము. అని వస్తుంటే ఈడెవడరా, ఎక్కడి నుంచి వచ్చాడరా అని చెప్పి బంధువులు, స్నేహితులు మీటింగుల్లో ఆ తేపేవాడిని పట్టుకుని ఒక వింత పశువులా చూస్తారు. కనుక ఇది అవమానానికి గురయ్యే పరిస్థితి వస్తుంది ఈ గ్యాస్ ట్రబుల్. కొంతమంది విచక్షణారహితంగా తలనొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మందుల షాప్కి వెళ్తాం, ఆయో తలనొప్పికో ట్యాబ్లెట్ అంటాడు, కాళ్ళ నొప్పికో ట్యాబ్లెట్ అంటాడు, వాడు వేస్తాడు. ఈ విచక్షణారహితంగా ఈ సొంత వైద్యం నొప్పుల ట్యాబ్లెట్లు వాడితే లోపల పుండు ఏర్పడి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పుండు ఉందా లేదా చూడాలంటే ఒక సన్న పైపు లోపలికి వేస్తారు, దాన్ని గ్యాస్ట్రోస్కోప్ అంటారు, వేసి చూస్తారు. అట్లాగే కొత్త కోసం చేదు తిత్తి అని ఉంటుంది. మనం కోడిని కోసినప్పుడు ఓ చేదని చిన్న బుడిపి లాంటివి తీసి బయట వేస్తాం. అది తీయకపోతే కార్జ్యం కింద ఉంటుంది, అది తీయకపోతే కూర అంతా చేదు అయిపోతుంది. దాన్ని చేదు తిత్తి అంటాం. అది కోడికి ఎట్టుందో మనిషికి కూడా కాలేయం కింద ఉంటుంది. దాంట్లో కొన్నిసార్లు రాళ్ళు ఏర్పడతాయి. ఆ రాళ్ళు ఉన్నప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అందువల్ల ఈ గ్యాస్ ట్రబుల్ ఈ రోజున మనకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళని బాధ ఇబ్బంది పెట్టేసి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది. రకరకాల మందులు వాడతారు, టన్నుల కొద్దీ మందులు వాడుతుంటారు, సొంత వైద్యాలు వెళ్తారు, గ్యాస్ ట్యాబ్లెట్ ఇవ్వంటాడు, లేకపోతే ఈనో సాల్ట్ అని కలుపుకుని తాగేస్తుంటారు. కొంతమంది గ్రామాల్లో సోడా ఉప్పు కలుపుకుని తాగుతారు. సోడా ఉప్పు చాలా హానికరం. లేదు మన గోలీ సోడా ఉంటుంది, గోలీ సోడాని సోడా తాగుతుంటారు. వీటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఇంకా గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. అందువల్ల ఇటువంటి సమయంలో మనము అలవాట్లు సమయానికి అన్నం తినాలి, సిగరెట్లు మానేయాలి. సిగరెట్ మానేయడానికి ఒక చిట్కా, ఒక మంచి ట్యాబ్లెట్ వచ్చింది, దాని పేరు బూప్రాన్, BUPRON XL 150 మిల్లీగ్రాములు. ఇది టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే, ఇది సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. 3 నెలలు వాడితే ఇక మళ్ళీ పొగా ఉత్పత్తులు జోలికి వెళ్ళరు. సిగరెట్, బీడీ, గుట్కా, పాన్ పరాగ్, నశ్యం దేని జోలికి వెళ్ళరు. ఇది చాలామందికి ఎంతో ఉపయోగపడింది. బూప్రాన్ XL 150 అనే ట్యాబ్లెట్. మద్యం మానేయాలి. ఇవన్నీ మానేసి నిద్ర చాలా ముఖ్యం. రోజుకి కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ఎప్పుడు నిద్రపోవాలి? రాత్రి 9 గంటల కాలం మనం మంచం ఎక్కాలి, పొద్దున్న 5-6 లేవాలి. మధ్యాహ్నం పూట ఆరోగ్యవంతులు ఎవరు కూడా మధ్యాహ్నం పూట పడుకోకూడదు. అయినా వాళ్ళు డాక్టర్లు చూడండి, 2 దాకా 3 దాకా పేషెంట్లు చూస్తారు, వస్తారు, పడుకుంటాడు, మళ్ళీ 6 లెగుస్తాడు. మరి కంచె చేను వేసింది అన్నట్టు డాక్టర్లే నువ్వు మధ్యాహ్నం పడుకుంటే ఇంకా పేషెంట్లకి ఏం చెప్తాం? ఎవరు గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, జబ్బుతో ఉన్నవాళ్ళు మధ్యాహ్నం పడుకోవచ్చు. కానీ లేదా చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు రోజుకు 16 గంటలు పడుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పడుకోవాలి, కానీ ఆరోగ్యవంతులు ఎవరు కూడా మధ్యాహ్నం పూట పడుకోకూడదు. దానివల్ల ఎంతో నష్టం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అనేక రకాల గ్యాస్ ట్రబుల్ మందులు వాడతారు. వీటిలో ఇసమప్రోజోల్ 40 మిల్లీగ్రామ్ అనేది పరగడుపున అధికంగా ఉన్నవాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు రోజుకు 2 వేసుకోవాలి. ఇవి ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా మళ్ళీ తిరగబెడుతుంది. వాడినంతకాలం బాగుందండి, బ్రహ్మాండం అంటారు, మానగానే మళ్ళీ వచ్చేసింది. ఇటువంటి సందర్భంలో లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక చక్కటి హెర్బల్ ఆయుర్వేద మందుని తయారు చేశారు. ఇది హెర్బల్ ఆయుర్వేద మందు. దీని పేరు లాఫెరిన్ BC క్యాప్సిల్స్. ఈ లాఫెరిన్ BC క్యాప్సూల్స్లో
లాక్టోఫెరిన్ అని మన పాలల్లో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా, విటమిన్ సి, మనకు జీర్ణకోశంలో 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. హానికరమైన బ్యాక్టీరియా, మనకు ప్రయోజనకారైన బ్యాక్టీరియా. ప్రయోజనకారైన బ్యాక్టీరియాని జీర్ణకోశంలో ప్రవేశపెట్టి ఇవి వెళ్ళి అక్కడే ప్రమాదకరమైన బ్యాక్టీరియాని ధ్వంసం చేసేస్తాయి. అంటే మనకు ప్రయోజనం కలిగించే బ్యాక్టీరియా జీర్ణకోశంలో ఉండి అనవసరంగా మనకు హాని కలిగించే గ్యాస్ ట్రబుల్కి కారకమైన బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తాయి. దీన్ని ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి మనం వాడుతున్న గ్యాస్ ట్రబుల్ ఈసమప్రజోల్ 40 మిల్లీగ్రాములతో పాటు ఇది 3 నెలల పాటు వాడితే ఇది శాశ్వత పరిష్కారం. నాకు చెప్తుంటారు చాలామంది, అయ్యా వాడినంతకాలం బాగుంది, మానగానే మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది, మళ్ళీ వస్తుంది, ఎంతకాలం వాడాలి? ఈ అయితే గ్యాస్ ట్రబుల్ మందుల గురించి కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమైనా దీర్ఘకాలంగా వాడటం వల్ల ఏమైనా దుష్ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ బౌన్సర్ ఏమైనా వస్తాయా అంటే ఏమీ రావు. దీర్ఘకాలంగా వాడచ్చు, కాకపోతే ఏంటంటే జేబు ఖాళీ అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. వాడటం వల్ల ఎటువంటి నష్టం లేదు. నాకు తెలిసి ఈ మందులు 30-40 ఏళ్ళు వాడినా కూడా ఎటువంటి దుష్ప్రయోజనాలు లేవు. ఎవరు చెప్పినా నమ్మద్దు. మీకు దానివల్ల ప్రయోజనం కలిగితే రోజు పరగడుపున ఒకటి వేసుకోవడం వల్ల నష్టం లేదు. తిన్న తర్వాత వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ మందులు పనిచేయవు. పొద్దున్నే నిద్రలేవు కానీ థైరాయిడ్ మందు కానీ గ్యాస్ ట్రబుల్ మందు కానీ పరగడుపున వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అందువల్ల ఈ లాఫెరిన్ బీసీ ఉదయము రాత్రి మీరు వాడుతున్న ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రామ్తో కలిపి వాడితే ఇది శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. పిల్లల మీద లేనిపోయిన ఒత్తిడి పెంచొద్దు. వాళ్ళు అదైపోవాలి ఇదైపోవాలని పుట్టగానే వాడిని 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఇంజనీరు, డాక్టర్ని వాడి మీద ఒత్తిడి పెంచొద్దు. ఆ సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చి ఆడుకునే దశలో సెల్ ఫోన్లు ఇవ్వద్దు. సెల్ ఫోన్ బొమ్మలు ఇవ్వండి, తీసుకెళ్ళి బొమ్మల షాప్కి తీసుకెళ్ళండి, వాడికి ఏం కావాలో కొనిపెట్టండి. అంతేగాని సెల్ ఫోన్లు కొనిపెట్టి పిల్లల్ని మాత్రం పాడు చేయొద్దు. ఇది వాడటం వల్ల ఎంతోమందికి ఉపశమనం లభించింది. లాఫెరిన్ బీసీ ఇది మనకు అమెజాన్లో లభిస్తుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదు లీ ఫార్మా కంపెనీ వారిది వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే 3 ఫోన్ నంబర్లు కూడా ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. 9100107480 9101074880. దీంతోపాటు 8977030218 950289737 ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ మీరు ఫాలో కాలేకపోతే స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. లేదు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వెబ్సైట్ అడ్రస్ ఉంది, అలాగే ఫోన్ నంబర్లు ఉన్నాయి. దీని ద్వారా శాశ్వతంగా గ్యాస్ ట్రబుల్కి పరిష్కారం పొందవచ్చిన వారు ఇవి వాడండి. అట్లాగే గ్యాస్ ట్రబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా, ఒక్కసారి పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. అక్కడ పిత్తకోశంలో రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు మందులతో కరగవు. హెర్బల్ మందులు, ఆయుర్వేద మందులు, హోమియోపతి మందులు, యునాని మందులు అయ్యి అని చెప్తుంటారు. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఒకటి గమనించండి, మూత్రపిండంలో రాళ్ళు ఆయుర్వేద మందు, హోమియోపతి, యునాని వీటి వల్ల నయం అవుతాయి, కరిగిపోతాయి. కానీ పిత్తకోశము, గాల్ బ్లాడరు, చేదుతిత్తులో రాళ్ళని మిమ్మల్ని ఎవరు చెప్పినా నమ్మద్దు. దానికి ఒకటే ఒక చికిత్స, లాపరోస్కోపీ, కీ హోల్ సర్జరీ ద్వారా చిన్న రంధ్రం వేసి కంప్యూటర్ల ద్వారా తీసేస్తారు. కనుక అనవసరంగా వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన మందులు వాడి మీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు. దీర్ఘకాలికంగా గాల్ బ్లాడర్, చేదుతిత్తులో రాళ్ళు ఉండటం వల్ల 100లో ఒకరికి క్యాన్సర్ కూడా రాపిడి వల్ల వస్తుంది. కనుక మీరు ఎవరి మాటలు నమ్మద్దు. ఈ లాపరోస్కోపీ ద్వారా తొలగించుకోవటమే ఏకైక మార్గం. మందులు పని చేయవు. అది బయటపడాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష. ఈ పరీక్ష చేయాలంటే డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఏమి అవసరం లేదు. ఒక మంచి స్కానింగ్ సెంటర్కి వెళ్ళండి. మీరు మందులు ఎట్టా కొనుక్కుంటున్నారో, అయ్యా నాకు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయమంటే ఆయన ఏమి డాక్టర్ రాసి ఇచ్చాడా అని అడగరు. నీ సమస్య ఏంటో చెప్పు. గ్యాస్ ట్రబుల్ అంటే ఆయన పిత్తకోశంలో రాళ్ళు ఉన్నాయా చూస్తాడు. క్లోమ గ్రంథి ఎలా ఉందో, క్లోమ గ్రంథిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా, క్లోమ గ్రంథిలో సమస్యలు ఉన్నాయా అని చూస్తారు. ఆ విధంగా స్కానింగ్ చేయించుకోవటం గ్యాస్ ట్రబుల్ ప్రతి ఒక్కరికి కూడా శ్రేయస్కరం, శ్రేష్టం.
ఆరోగ్యకరం కూడా. అంటే ఏ స్టేజ్లో ఉన్నా ఈ గ్యాస్ ట్రబుల్ ఈ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడితే ఏ స్టేజ్లో ఉన్నా పిల్లలకి, పెద్దవాళ్ళకి, పురుషులకు, స్త్రీలకు అందరికి ఉపయోగపడతాయి. నొప్పి టాబ్లెట్లు మాత్రం విచక్షణారహితంగా తలనొప్పి ఉంది, నడువు నొప్పి ఉంది, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని మందుల షాప్కి వెళ్ళి కొనుక్కుని మీరు వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. లోపల పుండు, రాపిడి, పేగుపూత, పేగు అల్సరు అవన్నీ ఫార్మ్ అవుతాయి. వాటి వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. కనుక నొప్పి టాబ్లెట్లు మనకి పనికిరావు. నొప్పి టాబ్లెట్లు అన్నీ కూడా హానికరమే. కనుక వాటిని వాడకుండా ఉండటం మంచిది. ఒకవేళ వాడాల్సి వస్తే ఏదో 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తప్పనిసరి అయితే వాడాలి తప్పనిచ్చి. పై పూతకు మందులు ఉంటాయి. నొప్పిని తగ్గించడానికి స్ప్రేలు వచ్చినాయా, ఆయింట్మెంట్లు వచ్చినాయా, ఈ హెర్బల్ మందు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ వచ్చింది, అవి వాడండి. అంతేగాని కాలు నొప్పి ఉందని చెప్పి టాబ్లెట్ ఎందుకు వాడి పొట్టలో ఖరాబ్ చేసుకోవటం. దాని బదులు పైన రాసే క్రీములు, ఆయింట్మెంట్, స్ప్రేలు, జెల్లు అవి ఎక్స్టర్నల్ వాడాలి కానీ పెయిన్ కిల్లర్స్ ఇంటర్నల్ తీసుకోవద్దు. లేదు వేడి నీళ్ళు కాపడము, మన సన్నీళ్ళు, ఐస్ ప్యాక్ ఇవన్నీ పెట్టుకోండి. అంతేగాని లోపలికి టాబ్లెట్, నొప్పి టాబ్లెట్లు వాడటం చాలా హానికరం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు దీని గురించి తెలియజేసినందుకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.